నమస్కారం, నేను మీ జీవిత. తెలంగాణ రాష్ట్రంలో మరో 55 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిధులు మంజూరు చేస్తూ బట్టి విక్రమార్క ఉత్తర్వులు జారీ చేశారు. వనపర్తి, నారాయణపేట, కల్వకుర్తి, నాగర్ కర్నూల్, కొల్లాపూర్, అచ్చంపేట, దేవరకద్ర, గద్వాల్, జడ్చలలో ఈ స్కూల్స్ నిర్మిస్తున్నారు. ఒక్కో స్కూల్ కు 200 కోట్ల చొప్పున కేటాయించారు. సువిశాల స్థలంలో ఇంటర్నేషనల్ స్థాయి విద్యకు దీటుగా నిర్మిస్తామని బట్టి విక్రమార్క తెలిపారు. ఛాంపియన్స్ ట్రోఫీ అందుకున్న భారత జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ అందుకుంది. కెప్టెన్ రోహిత్ శర్మ ట్రోఫీ అందుకుని జట్టు సభ్యులకు అందించారు. ఈ క్రమంలో ప్లేయర్లంతా సంబరాలు చేసుకున్నారు. అంతకుముందు జట్టు సభ్యులంతా ఐసీసీ చైర్మన్ జైష చేతుల మీదుగా విన్నింగ్ మెడల్స్ అందుకున్నారు. అనంతరం ప్లేయర్లంతా ఆనవాయితీ ప్రకారం వైట్ కోట్లు ధరించి కనిపించారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద రెస్క్యూ పనులు వేగంగా సాగుతున్నాయి. ఆదివారం ఒక మృతదేహం వెలికి రావడంతో రెస్క్యూ సిబ్బంది మరింత వేగంగా పనులు సాగిస్తున్నారు. క్యాడవర్ డాగ్స్ గుర్తించిన ప్రదేశాల్లో మరో 3 మృతదేహాలు ఉన్నట్లు తెలుస్తుంది. వీటిని బయటకు తీసేందుకు సింగరేణి, బిఎం వైద్య నేతృత్వంలో పనులు వేగవంతమయ్యాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.